హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. మా సండే స్పెషల్ చికెన్ గ్రేవీ. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు కదా. ఎప్పుడో ఒకసారి చేసుకునే రెసిపీస్ మనం ఎలా చేసినా సరే, కానీ ఇలా రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ చేసుకునేటివి ఎప్పుడు ఒకేలా చేస్తే తినడానికైతే బోర్ కొడుతుంది కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తేనే మనకి చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది, తినే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏం లేదు, మిక్సీలో ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే తీసుకోండి. తర్వాత అల్లము, వెల్లుల్లి, 4 జీడిపప్పులు, తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి. దాని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోండి. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకోండి. ఒకే ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి. అది కరివేపాకు కూడా వేసుకోండి. అదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వేసిన ఆయిల్ అయితే పైకి తేలాలి, అప్పుడే మసాలా బాగా కుక్ అయినట్టు. తర్వాత బాగా శుభ్రం చేసిన చికెన్ అయితే యాడ్ చేయండి. అది ఆ మసాలా పేస్ట్లో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే ఏం వాటర్ యాడ్ చేయనవసరం లేదు, చికెన్లోనే ఆల్రెడీ వాటర్ అయితే వస్తాయి. ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. ధనియాల పొడి వేయనవసరం లేదు, ఎందుకంటే నేనైతే హోమ్మేడ్ గరం మసాలా చేసుకుంటాను, అందులోనే ధనియాలు వేస్తాము. అందుకని నేను సపరేట్గా ధనియాల పొడి అయితే యూస్ చేయను చికెన్లో. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత సరిపడా వాటర్ అయితే తీసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోండి, తర్వాత చికెన్ ఉడికేసరికి వాటర్ సరిపోతుంది. తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేసుకోండి. బయట గరం మసాలా అయినా ఓకే, మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మీకు ఒకవేళ ఆ గరం మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి. దింపేస్తే సరిపోతుంది. అవును, మీ సండే స్పెషల్ ఏంటి? సండే మీరు ఎలా చేసుకున్నారు చికెను? లేదంటే ఇంకేం స్పెషల్ చేశారు? కామెంట్ చేయండి. మధ్య బర్డ్ ఫ్లూ అయితే వచ్చింది కదా, చికెన్ తినకూడదన్నారు. చాలామంది చికెన్ అయితే తినడం మానేశారు. మేము కూడా కొన్ని రోజులు తినలేదు, కానీ కాస్ట్ చాలా తగ్గిపోయింది కదా అప్పుడు. మేముండే ఏరియాలో అయితే చాలా తక్కువ కాస్టే ఉన్నింది, బట్ ఇక్కడ జనాలు మాత్రం ఫుల్గా తీసుకొని తిన్నారు. మా పక్కనే చికెన్ షాప్ ఉంది, మేము రెగ్యులర్గా చూసేవాళ్ళము. కాస్ట్ తక్కువ కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే ఎవ్వరూ భయపడలేదు అసలు. తినని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇలా యూట్యూబ్లో ఫోన్లలో తినచ్చు ఏం కాదని కొంతమంది డాక్టర్లు చెప్పారు కదా, అవి చూసి తినేశారు. మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.